నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ అన్ని రకాల పంటలు సాగు ఒక అంచనా ప్రకారం జరగడం లేదు. చినుకు కోసం రైతులు నింగివైపు చూస్తున్నారు. అప్పుడప్పుడు వర్షం పడినా భూమి పదునయ్యేంత కురవకపోవడంతో కర్షకులు నిరాశగా నేలచూపులు చూస్తున్నారు. ఎల్నీవో ప్రభావంతో జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సాగు అగమ్య గోచరంగా ఉంది. చినుకు రాలక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాధారంగా సాగు ప్రారంభించిన చోట ఎండ తీవ్రతకు పైర్లు ఎండిపోతుండటంతో వాటిని రక్షించుకునేందుకు కర్షకులు నానా తంటాలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో సాగు ప్రారంభం కాలేదు. గత వారం రోజుల నుంచి పగటి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రానికి ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుస్తున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. భూమిని పూర్తిస్థాయిలో తడపలేకపోతున్నాయి. ఆగస్టు ప్రారంభమైన పంటల విస్తీర్ణంలో రైతులు ముందడుగు వేయడం లేదు. మరో 2 నెలల్లో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. ఈ క్రమంలో సాగుపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. ఇదిలా ఉంటే చెరువు ఆయకట్టు ప్రెసిడెంట్లు, రైతులు, భూస్వాములు, ప్రజాసేవకులు, సోషల్ వర్కర్లు ఒకే ప్రశ్న: ప్రకృతిని మనం ఏమీ చేయలేకపోవచ్చు, కానీ అడ్డగోలుగా జరుగుతున్న ఇసుక రవాణాను పూర్తిగా ఆపలేకపోయినా తాత్కాలికంగా ఆపి ఎగువ నదుల నుండి, బ్యారేజీల నుండి జిల్లా పరిధిలో ఉన్న స్వర్ణముఖి బ్యారేజీలకు నదులు నీళ్లు వదిలితే రైతన్నలకు మేలు చేకూర్చిన వారవుతారు. ఈ స్వర్ణముఖి నదిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇసుక రవాణా ఆపి నీళ్లు అందించడం వల్ల వేల ఎకరాలు సాగులోకి వస్తాయని, పంట చేతికొచ్చే చివరి దశలో ఉండి నీటి కోసం ఎదురుచూస్తున్న పంటలు రైతు చేతికి అందుతాయని, వందల గ్రామాలకు తాగునీటి కష్టాలు లేకుండా భూగర్భ జలాలు సురక్షితంగా ఉంటాయని పలువురు ఆవేదనతో ప్రభుత్వాలను, నాయకులను ప్రశ్నిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఒక విషయం మీద మాట్లాడాల్సి, ప్రపంచానికి అన్నం పెట్టే రైతు కన్నీటి కష్టాలు పడుతున్నాయి. అన్నం పెట్టడానికి రైతు అన్నం పెట్టాలన్నా కూడా పెట్టలేని స్థితికి రైతుని ఇసుక మాఫియా దిగజారుస్తూ ఉంది. ప్రభుత్వం ఎలినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడతాయి, నీటిని జాగ్రత్తగా వాడండి, ఆరుదల పంటలు పెట్టుకోండి, వరి జోలికి పోవద్దు, ఆరుదల పంటలు పెట్టుకోండి అని ప్రభుత్వం ఒక నుంచి ప్రభుత్వ అధికారులు రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే వర్షాలు బాగా పడాల్సిన టైంలో మనకు వర్షాలు రాకపోగా కుటుంబీకి తెలుగు నుంచి నీళ్లు కూడా రానివ్వకుండా ఇసుక మాఫియా అడ్డుకట్టేసి అధికారులు బెదిరించి అధికారులు బెదిరించి లేదా వాళ్ళకి మామూలు ఇచ్చి తెలుగంగ నీళ్లు స్వర్ణముఖి నదిలోకి రానివ్వకుండా చేయడం వల్ల ఈడ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, సాగునీరు అందక సాగునీరు తాగునీరు రెండు అందక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. కొన్ని దగ్గర పైరు ఈ విధంగా లాస్ట్ దానికి వచ్చేసినాయి, ఆఖరి దశకు వచ్చేసినాయి. ఈ దశలకి నీరు అందకపోతే ఆ పైర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. తర్వాత వేసే పంటలకు కూడా నీళ్లు అందాలంటే, ఈ ఆరుదల పంటలు వేసుకున్న నీళ్లు అందాలంటే స్వర్ణముఖి నుంచి తెలుగంగ బ్యారేజ్ స్వర్ణముఖి నీళ్ళు వచ్చి వాకాడు బ్యారేజ్లో వేల కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బ్యారేజ్లో ఈరోజు చుక్క నీరు లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇసుక మాఫియా కట్టడి చేసి స్వర్ణముఖికి నీరు అందించాలని, ఆ నీరు అందించి నీరు అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి
నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.